అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకలాగే ఉండవండి. కొన్ని ప్రెగ్నెన్సీస్ చాలా స్మూత్గా అయిపోతాయి. కొన్ని ప్రెగ్నెన్సీస్ మాత్రం ఇనీషియల్ ఫ్యూ వీక్స్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయండి, బ్లీడింగ్ అని, స్పాటింగ్ అని. సో నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, మిస్క్యారేజ్ అయ్యింది అని అంటే, అయ్యో నేను ఏదైనా చేయడం వల్ల అయిందేమో, నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం వల్ల అయిందేమో, నేను తినడం వల్ల అయిందేమో అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా. కానీ ఇనీషియల్ వీక్స్లో మిస్క్యారేజెస్ అవ్వడానికి చాలా రీజన్సే ఉంటాయండి. ఒకటి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అనమాట. ఏమైనా ఫామ్ అయిన బేబీస్లోని క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్, ఏమైనా జెనెటిక్ కాజెస్ ఉన్నా కూడా ఆ బేబీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. లేదా ఇంకేమైనా మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా. సో ప్రతిసారి మిస్క్యారేజ్ జరిగినప్పుడల్లా బ్లేమ్ అంతా మీ మీదే తీసుకోకండి. అయ్యో నేను అలా చేయడం వల్ల అయింది, ఇలా చేయడం వల్ల అయింది. దానంతట అవి కూడా కొన్ని నేచర్ బై ఇట్ సెల్ఫ్ వాటిని డిలీట్ చేస్తూ ఉంటుందండి. ఒకవేళ మోర్ దెన్ 2 అలా అయినట్లయితే అప్పుడు వాటి ఎవాల్యుయేషన్ అంతా మనం జనరల్గా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రెగ్నెన్సీ అలాగ అయినట్టయితే బై ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీనికి పెద్దగా గిల్ట్ పెట్టుకోవడం నాట్ ఎ బెటర్ థింగ్. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.